అందరికీ నమస్కారం. చరిత్రలో కొన్ని కథలుంటాయి. అవి కేవలం కథలు కాదు, తరతరాలకి స్ఫూర్తినిచ్చే పాఠాలు. అలాంటి ఒక శక్తివంతమైన విమోచన కథ గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అదే పస్కా. బైబిల్లోని నిర్గమకాండంలో బానిసత్వం నుండి స్వేచ్ఛవైపు సాగిన ఆ అద్భుతమైన రాత్రి అసలేం జరిగిందో లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క రాత్రి, కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఒక జాతి తలరాత మొత్తం మారిపోవటం సాధ్యమేనా? అసలు ఎలా సాధ్యం? ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలుపెడదాం. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ముందుకు వెళ్దాం. సరే, ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఆ పరిస్థితిని ఊహించుకుందాం. మనం ఐగుప్తులో ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేలీలు ఒకటిగాదు రెండుగాదు, ఏకంగా 430 సంవత్సరాలుగా బానిసత్వంలో మగ్గిపోతున్నారు. అంతా అణిచివేత, పూర్తి నిరాశ. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కొన్ని చాలా ప్రత్యేకమైన, చెప్పాలంటే కాస్త వింతగా అనిపించే దైవిక సూచనలందాయి. వాళ్లకందిన సూచనలు చూస్తే అవి చాలా చాలా ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఏదో అలా చేయండి ఇలా చేయండి అని కాదు. మొదటి నెల 10వ రోజున ఒక నిర్దోషమైన ఏడాది వయసున్న మగ గొర్రెపిల్లను ఎంచుకోవాలి. తర్వాత 14వ రోజు సాయంత్రం సమాజమంతా కలిసి దాన్ని వధించాలి. ఆ తర్వాత దాని రక్తాన్ని తీసుకుని వాళ్లు భోజనం చేసే ఇంటి గుమ్మాలకు పుయ్యాలి. చివరిగా అదే రాత్రి ఆ మాంసాన్ని కాల్చుకుని తినాలి. ప్రతి అడుగు చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇదేదో మొక్కుబడిగా చేసే ఆచారంలా లేదు కదూ. దీని వెనుక లోతైన అర్థమున్న ఒక పవిత్రమైన క్రియ ఇది. ఇక భోజనం ఎలా చేయాలో కూడా చెప్పారు. అది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మనం నెమ్మదిగా కూర్చుని ఆస్వాదిస్తూ తినే విందు కాదు. అస్సలు కాదు. దీన్ని పొంగని రొట్టెలతో, చేదుకూరలతో తినాలి. ఒక్క ఎముక కూడా విరవకూడదు. ఉదయానికి ఏమీ మిగలకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా నడుముకు వస్త్రం బిగించుకుని, కాళ్లకు చెప్పులు తొడుక్కుని, చేతిలో కర్ర పట్టుకుని, అంటే ఎప్పుడైనా బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తినాలి. ఆ తొందర, ఆ ఉత్కంఠ, ఆ వాతావరణం ఎలా ఉండి ఉంటుందో మనమిక్కడ ఊహించుకోవచ్చు. అయితే ఈ ఆచారాలన్నిటి వెనుక ఉన్న అసలైన వాగ్దానమేంటంటే, నేను ఆ రక్తాన్ని చూసినప్పుడు మిమ్మల్ని దాటిపోతాను. ఐగుప్తును శిక్షించేటప్పుడు ఆ తెగులు మీకు తగలదు. చూడండి, ఆ గుమ్మాలకు పూసిన రక్తం కేవలం ఒక గుర్తు కాదు. అది ఒక రక్షణ కవచం లాంటిది. దైవశిక్ష ఆ ఇంటిని దాటిపోతుంది అనే ఒక హామీ. అందుకే ఈ పండుగకు పస్కా అని పేరొచ్చింది. పస్కా అంటేనే దాటిపోవడం. ఇది భయం నుండి భద్రతకు ఒక ప్రయాణం. సరే, ఇప్పటిదాకా ఏం చెయ్యాలో చూశాం కదా. కాని అసలైన ప్రశ్న, ఎందుకు చెయ్యాలి? ఈ ఆజ్ఞల వెనకున్న లోతైన అర్థమేంటి? ఇప్పుడు ఆ చిహ్నాల వెనకున్న రహస్యాలను విప్పుదాం. ఈ ఆచారంలోని ప్రతి అంశానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. ఉదాహరణకి, ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల, అది పవిత్రతకు, త్యాగానికి చిహ్నం. అంటే వారి స్థానంలో అర్పించబడే బలి. ఇక గుమ్మాలపై రక్తం, అది రక్షణకు, దేవునితో ఉన్న నిబంధనకు గుర్తు. పులియని రొట్టె అంటే పాపం, పాత జీవితం అనే పులిపిండి లేకుండా ఒక కొత్త జీవితాన్ని హడావిడిగా ప్రారంభించడం. మరి ఆ చేదుకూరలు, అవి వాళ్లు అనుభవించిన ఆ 430 ఏళ్ల బానిసత్వం యొక్క చేదు అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని గుర్తుచేస్తాయి. ఓకే, ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చేశాం. ఆజ్ఞలు పాటించారు, ఆచారాలు పూర్తిచేశారు, అందరూ ఇళ్లల్లో ఎదురుచూస్తున్నారు. ఆ రాత్రి, ఆ నిర్ణయాత్మకమైన రాత్రి రానే వచ్చింది. కొన్ని గంటల్లోనే ఒక జాతి చరిత్రను మార్చేబోయే రాత్రి అది. ఆ రాత్రి జరిగిన సంఘటనల వేగాన్ని చూడండి. సాయంత్రం ఇశ్రాయేలీయుల ఇళ్లలో నిశ్శబ్దంగా, కాస్త భయంతో పస్కా భోజనం జరుగుతోంది. సరిగ్గా అర్ధరాత్రి ఐగుప్తు అంతటా ఒక పెద్ద హాహాకారం. ప్రతి ఇంట్లో ఏడుపులు. తెల్లారకముందే ఫరో మోషెను పిలిచి వెంటనే వెళ్ళిపోండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక సూర్యోదయం అయ్యేసరికి ఒక జాతి మొత్తం ఐగుప్తు నుండి బయటికి నడుస్తోంది. అంతా కొన్ని గంటల్లోనే నమ్మశక్యం కాని వేగంతో జరిగిపోయింది. చూశారా పరిస్థితి ఎలా తలకిందులైపోయిందో? నిన్నటిదాకా వెళ్లడానికి వీల్లేదు అన్న ఐగుప్తీయులే ఇప్పుడు దయచేసి త్వరగా వెళ్ళిపోండి అని బలవంతం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకి భయం పట్టుకుంది. లేకపోతే మేమందరం చచ్చిపోతామని. వాళ్ల అహంకారం కాస్త భయంగా మారిపోయింది. అధికారమనేది ఎంత త్వరగా చేతులు మారుతుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదేమో. అసలు ఎంతమంది బయల్దేరారో తెలుసా? కేవలం పురుషులే 6 లక్షల మంది. వాళ్లతో పాటు స్త్రీలు, పిల్లలు, ఇంకా వేరేవాళ్లు కూడా. అంటే మొత్తం జనాభా సుమారుగా 20 లక్షలకు పైమాటే.
ఒక్కసారి ఊహించుకోండి, ఇది వందల మంది, వేల మంది పారిపోవడం కాదు, ఇది ఒక జాతి మొత్తం కదలడం, ఒక దేశానికి దేశమే స్వేచ్ఛ కోసం ఒకేసారి కదిలింది. ఈ సంఘటన జరిగి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు, కాని దాని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ ప్రాచీన కథ నుండి మన ఆధునిక జీవితానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పాఠాలేంటో చూద్దాం. వాళ్లకు అందిన ఆజ్ఞ చాలా స్పష్టంగా ఉంది. ఈ రోజును మీరు జ్ఞాపకం చేసుకోవాలి, తరతరాలకు ఇది ఒక శాశ్వతమైన పండుగ. ఎందుకు? ఇది కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం కోసం కాదు. ఆ విమోచన కథను గుర్తుపెట్టుకోవడం ద్వారానే కదా భవిష్యత్ తరాలు తమ మూలాలను, తమ గుర్తింపును, కష్టాల్లో నిరీక్షణను ఎలా పొందాలో తెలుసుకుంటాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే పస్కా అంటే ఏంటి? ఇది దైవిక తీర్పు దాటిపోవడాన్ని, ఇంకా ఐగుప్తు బానిసత్వం నుండి మెడిన స్వేచ్ఛను సెలబ్రేట్ చేసుకునే ఒక స్మారక విందు. సింపుల్గా రక్షణ మరియు విమోచన, ఇదే పస్కా యొక్క సారాంశం. ఈ కథలోని పాఠాలు కేవలం వాళ్లకే కాదు, మనందరికీ వర్తిస్తాయి. ఆలోచిస్తే మనలో ప్రతి ఒక్కరి జీవితంలో మనల్ని బంధించే ఐగుప్తులు ఏవో ఒకటి ఉంటాయి. అవి మన భయాలు కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, లేదా మనల్ని ముందుకు వెళ్లనివ్వని కొన్ని ఆలోచనలు కావచ్చు. పస్కా కథ మనకిచ్చే ధైర్యమేంటంటే, అలాంటి బంధనాల నుండి బయటపడటం సాధ్యమే. ఎంతటి చీకట్లో అయినా ఆశ అనే వెలుగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ అనేది గమ్యం కాదు, అదొక కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే. కాబట్టి మనం ఈ విశ్లేషణను ఈ ఆలోచనతో ముగిద్దాం. పస్కా విమోచనకు, కొత్త ప్రారంభానికి ప్రతీక. మరి ఈ కథ మనకేం చెబుతోంది? ఈరోజు మన జీవితంలో మనం ఏ బానిసత్వం నుండి స్వేచ్ఛ కోరుకుంటున్నాం? మనల్ని బంధిస్తున్న ఆ ఐగుప్తు నుండి బయటపడ్డానికి మనం మొదలుపెట్టాల్సిన స్వేచ్ఛా ప్రయాణం ఏది? ఒక్కసారి ఆలోచిద్దాం.